విజయగాథల మీద ఆధారపడి నిర్మితమైన సంస్కృతి అసాధారణ ఫలితాన్ని ఇస్తుంది. ఇది మహోన్నత చరిత్రను సృష్టిస్తుంది. అయితే నేటి విద్యార్థులకు మనం ఎలాంటి చరిత్రను చెబుతున్నాం? మనదైన చరిత్రపై వారికి అవగాహన లేదు. వ్యాపారం పేరుతో వచ్చి మోసంతో మన దేశాన్ని ఆక్రమించుకున్న ఆంగ్లేయులు మనదైన ప్రతి వ్యవస్థని నాశనం చేశారు. మన చరిత్రని వక్రీకరించారు. మనది పరాక్రమ చరిత్ర కాదు, పరాజయ చరిత్రని అసత్యాలను వ్యాపింపజేశారు. బ్రిటిష్ వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా మన వారు ఆ చరిత్ర పాఠాలనే కొనసాగిస్తూ వచ్చారు. గర్వదాయకమైన మన వీరుల చరిత్రను పిల్లలకి పాఠాలుగా బోధించినప్పుడే మన సమాజంలో చరిత్రను సృష్టించే వీరులు తయారవుతారు. శివాజీకి జిజియామాత బాల్యంలోనే రామాయణ మహాభారత గాథలు, చరిత్రలోని స్ఫూర్తివంతమైన కథలు చెప్పింది కాబట్టే ఆయన అంత గొప్పవాడయ్యాడు. మన విద్యార్థుల్లో దేశభక్తి పెంచే విధంగా చరిత్ర రచన కొనసాగాలి. మన దేశ చరిత్రని గమనించినట్లయితే కొన్ని విషయాలు స్పష్టమవుతాయి. మనం ఎప్పుడైతే ఐక్యంగా ఉన్నామో అప్పుడు మన మీదకి దండెత్తి వచ్చిన వారిని తిప్పుకొట్టగలిగాం. శక్తి ఉన్న మన సమాజంలో ఐక్యత లోపించినప్పటి నుండి మన దేశం మీదకి దండెత్తి వచ్చిన వారి చేతిలో మనం ఓడిపోతూ వచ్చాం. మన దేశంలో అడుగుపెట్టిన అరబ్బులు, మొఘలులు మొదలగు వారంతా ఏనాడు మన దేశాన్ని పూర్తిగా ఆక్రమించుకోలేకపోయారు. దేశంలో ఏదో ఒక మూల ప్రతినిత్యం దురాక్రమణదారులకు ప్రతిఘటన ఎదురవుతూనే ఉంది. భారతీయ వీరుల నుండి తమ అధికారాన్ని కాపాడుకోవడం కోసం వారు కంటి మీద కునుకు లేకుండా అవస్థలు పడ్డారు. మన ధర్మం, మన సంస్కృతులను నాశనం చేయడానికి విదేశీయులు ఎంతగా ప్రయత్నించినా ఈనాటికి అవి చెక్కు చెదరకుండా ఉన్నాయి. మన దేశ చరిత్ర మన పైకి దండయాత్ర చేసిన వారి చరిత్రగా ఉంది, కానీ వాళ్ళతో యుద్ధాలు చేసి త్యాగాలు చేసిన భారతీయుల చరిత్రగా లేదు. విదేశీయులను మన వారు ఓడించిన చాలా సందర్భాల గురించి ప్రస్తావన మన చరిత్ర పాఠాల్లో లేదు. అంటే మన మీదకి దండెత్తి వచ్చిన వారు శక్తివంతులు, మనం శక్తిహీనులం అనే ఆలోచన విద్యార్థుల్లో కలిగే విధంగా నేడు చరిత్ర బోధన కొనసాగుతుంది. నిజానికి మనది పరాజిత చరిత్ర కాదు, పరాక్రమ చరిత్ర. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. క్రీస్తుపూర్వం 327 సంవత్సరంలో జీలం నడివొద్దున జరిగిన యుద్ధంలో అలెగ్జాండర్ పురుషోత్తముడిని ఓడించినట్లుగా మన పాఠ్యపుస్తకాల్లో ఉంది. లండన్కు చెందిన ప్రొఫెసర్ హరిశ్చంద్ర సేథ్ 1938లో జరిగిన ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ లో సమర్పించిన ఒక వ్యాసంలో పురుషోత్తముడే అలెగ్జాండర్ని ఓడించాడని పేర్కొన్నాడు. ఇందుకు భారతదేశంలో ఎలాంటి ఆధారాలు దొరకలేదని, ఐరోపా చరిత్రకారుల వ్రాతల ఆధారంగానే ఈ విషయం స్పష్టమవుతుందని సేథ్ చెప్పారు. కుర్తిదయాస్, జస్టిన్, దయోదరస్, ప్లోటర్క్ అనే ఐరోపా చరిత్రకారులు వ్రాసినవి చూస్తే అలెగ్జాండర్ పురుషోత్తముడి చేతిలో ఓడిపోయి అతనితో సంధి చేసుకుని ఈ దేశాన్ని విడిచిపెట్టి పారిపోయాడన్న విషయం స్పష్టమవుతుంది. ఇప్పుడు ఈ యూరప్ చరిత్రకారులు రాసిన కథనాలని విడివిడిగా క్లుప్తంగా తెలుసుకుందాం. నంబర్ 1, ప్లోటర్క్ కథనం. ఈ కథనం ప్రకారం 1,20,000 మంది సైనిక దళంతో 15,000 మంది అశ్విక దళంతో మన దేశం మీదకి అలెగ్జాండర్ దండెత్తి వచ్చాడు. పురుషోత్తముని పట్ల శత్రుత్వం వహించిన తక్షశిల రాజు అంబి సహాయం కూడా అలెగ్జాండర్కు ఉంది. పురుషోత్తముని వద్ద 20,000 మందితో కూడిన సైనిక దళం, 2,000 మంది గల అశ్విక దళం మాత్రమే ఉంది. పురుషోత్తముని సైనికులు సాటిలేని మేటి వీరులు. వారితో పోరాడి గెలవడం అసాధ్యమని యుద్ధం ప్రారంభంలోనే అలెగ్జాండర్ సైనికులు గ్రహించారు. నెంబర్ 2, కూర్టియస్ కథనం. ఈ కథనం ప్రకారం జీలం నదిలో ఒక దీవిలో విడిచేసిన అలెగ్జాండర్ సైనికుల మీదకి పురుషోత్తముడు దాడి చేస్తాడు. ఆ దాడిలో చాలా మంది గ్రీక్ సైనికులు మరణిస్తారు. పురుషోత్తముని దాటికి తాళలేక చాలా మంది గ్రీక్ సైనికులు తప్పించుకునేందుకు జీలం నదిలోకి దూకి జలసమాధి అయిపోయారు. నెంబర్ 3, జస్టిన్ కథనం. ఈ కథనం ప్రకారం యుద్ధం ప్రారంభంలోనే పురుషోత్తముడు అలెగ్జాండర్తో ఒంటరిగా పోరాడాలని కోరుతాడు. దీని ద్వారా రక్తపాతం జరగకుండా చూడవచ్చని అతని ఆలోచన. దీనికి అలెగ్జాండర్ అంగీకరించాడు. యుద్ధం ప్రారంభంలోనే అలెగ్జాండర్ గుర్రం చనిపోతుంది. కింద పడిన అతన్ని గ్రీక్ సైనికులు తీసుకుపోతారు. ఇదిలా ఉండగా యుద్ధంలో పురుషోత్తముడికి అతని ఏనుగులు సహకరించకపోవడం వల్ల వారి సైనికులే ఆ ఏనుగుల్ని చంపేశారు. దీనివల్ల పురుషోత్తముడికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని మన పాఠ్యపుస్తకాల్లో చెప్పారు. కానీ ఇది తప్పు. ఏనుగుల వలన ఇంత ఇబ్బంది ఉంటుందని తెలిస్తే ఎవరైనా సరే తమ సైన్యంలో గజబలాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకుంటారు? నంబర్ 4, దయోదరస్ కథనం. ఈ కథనం ప్రకారం పురుషోత్తముడికి అతని ఏనుగులు చాలా ఉపయోగపడ్డాయి. అలెగ్జాండర్ సైనికులలో అత్యధిక భాగం పురుషోత్తముని ఏనుగుల చేతే చంపబడ్డారు. జీలం యుద్ధంలో అలెగ్జాండర్కు చెందిన అశ్విక దళంలో అధిక భాగం హతమైంది. ఒక సందర్భంలో యుద్ధం చేయబోమని అలెగ్జాండర్ సైనికులు ఎదురు తిరిగారు. యుద్ధం కొనసాగితే తనకు కూడా చావు తప్పదని గ్రహించిన అలెగ్జాండర్ పురుషోత్తముడితో సంధి చేసుకుని తన రాజ్యంలోని కొన్ని భాగాలను పురుషోత్తముడికి అప్పజెప్తాడు.
అలెగ్జాండర్ పురుషోత్తమునితో సంధి ప్రయత్నాలు చేసినట్టు చాలామంది ఐరోపా చరిత్రకారులు రాయిగా మన పాఠ్యపుస్తకాల్లో మాత్రం పురుషోత్తముడే అలెగ్జాండర్తో సంధి చేసుకున్నాడని ఉంటుంది. సంధి చేసుకున్న తర్వాత అలెగ్జాండర్ సిండి మార్కన్ గుండా తిరుగు ప్రయాణం కడతాడు. అప్పటికే యుద్ధంలో తీవ్రంగా గాయపడిన అలెగ్జాండర్ క్రీస్తుపూర్వం 323లో బాబిలోనియాలో మరణించాడు. అది నాటి కథ. మరి నేడు అలెగ్జాండర్ని విశ్వవిజేతగా పొగుడుతూ మన పిల్లలకి చెప్తున్నాం. ఎంత అవమానకరమైన విషయం ఇది. ఇది ఒక్కరు చాలు మనకు మన చరిత్ర గురించి పూర్తిగా తెలియదని చెప్పడానికి. పురుషోత్తముడు ఒక్కడే కాదు, ఇంకా మనకు తెలియని చాలామంది వీరులు మన చరిత్రలో ఉన్నారు. అలెగ్జాండర్ తరువాత మన దేశం మీదకి దండెత్తి వచ్చిన సెల్యూకస్ని చంద్రగుప్తుడు ఓడించాడు. చంద్రగుప్తుని పరాక్రమానికి ఆశ్చర్యపోయిన సెల్యూకస్ అతనితో బంధుత్వం కలుపుకున్నాడు. మట్టి బొమ్మలను మహావీరులుగా మలచి మన దేశంపైకి దండెత్తి వచ్చిన వారిని తరిమికొట్టి నవశకానికి నాంది పలికిన శాతవాహనుడు, దేశ సమగ్రతను కాపాడడం కోసం విదేశీయులతో చేతులు కలపక వారిని ఎదిరించిన కార్వేలుడు, భారతదేశం వెలుపల హిందూ సామ్రాజ్యాన్ని వ్యాప్తి చేసిన శైలేంద్రుడు, మన దేశాన్ని ఆక్రమించిన హూనులను ఓడించి తరిమికొట్టిన యశోధర్ముడు, 8వ శతాబ్దంలో చైనా నుండి వచ్చిన దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టిన కాశ్మీర్ చక్రవర్తి లలితాదిత్యుడు, వీరందరి సాహసగాథలను విన్నప్పుడు మన హృదయాలు ఉత్సాహంతో ఉరకలు వేస్తాయి. బాగ్దాద్ నుండి మన దేశం మీదకి దండెత్తి వచ్చిన మహమ్మద్ బిన్ కాసింతో సింధ్ ప్రాంతంలోని దాహిర్ రాజులు పోరాడారు. ఒక్కరు కూడా వెన్నుచూపలేదు. దాహిర్ రాజ్ చనిపోతే దాహిర్ రాణి నాయకత్వంలో వేలాది మంది మాతృమూర్తులు విధర్మీయులతో పోరాడి ధర్మరక్షణ కోసం ప్రాణత్యాగం చేశారు. గజనీ మహ్మద్ బందెల్ఖాంద్ని పాలిస్తున్న విద్యాధరుని చేతిలో ఘోరంగా ఓడిపోయి మరణించాడు. అలాంటి విద్యాధరుడి గురించి మన చరిత్రలో ఒక్క ముక్క కూడా చెప్పరు. క్రీస్తు శకం 1035వ సంవత్సరంలో గజనీ మేనల్లుడు సాలార్ మసూద్ 150,000 మందితో దండెత్తి వస్తే పాసీరాజులు ఇద్దరిని తప్ప మిగిలిన వారందరినీ చంపేశారు. జరిగిన విషయం వాళ్ళు రాజుకు చెప్పడం కోసం ఆ ఇద్దరిని వదిలేశారు. బాగ్దాద్ వరకు భారతీయ సామ్రాజ్యాన్ని వ్యాపింపజేసిన బాప్పారావాల శౌర్యం మనకి స్ఫూర్తిదాయకం. 1178లో మహమ్మద్ జోరీ గుజరాత్పై దండెత్తాడు. గుజరాత్ రాజు బాలుడు కావడం వల్ల అతని తల్లి నాయికాదేవి సైన్యానికి నాయకత్వం వహించి అబూ పర్వతం సమీపంలో జోరీని ఓడించింది. మరి ఆ వీరవనిత నాయికాదేవి గురించి మన చరిత్రలో ఒక్క ముక్క కూడా లేదు. మనం పిల్లలకి బోధించాల్సింది కలుపుదాలతో కూడిన అక్బర్ గొప్పదనం గురించి కాదు, అతనికి ఏనాడు తలవంచని రాణా ప్రతాప్ గురించి. పరమ క్రూరుడైన ఔరంగజేబుకు మహారాష్ట్రలో శివాజీ నుండి, అస్సాంలో లాచిత్ ఫుకేన్ నుండి, పంజాబ్లో గురు గోవింద్ సింగ్ నుండి నిరంతరం ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. 10-11 పసిప్రాయంలోనే ధర్మం కోసం ప్రాణాలర్పించిన గురు గోవిందుని కుమారులు ప్రతేజ్ సింగ్, జొరవర్ సింగ్ల బలిదానం అత్యంత ప్రేరణాదాయకం. మొఘలుల దురాక్రమణను ఎదిరించి నిలిచిన వీరవనిత వింజా ప్రాంతాల్లో ఉన్న గడ్మల్ రాజ్యానికి రానైన దుర్గావతి, ఇండోర్ రానైన అహల్యాబాయి, రాణి చెన్నమ్మ, రాణి రుద్రమదేవి మొదలైన మాతృమూర్తుల శౌర్యం మనకు చైతన్యాన్నిస్తాయి. సుదీర్ఘకాలం మన దేశంలో అధికారం చెలాయించిన మొఘలులు దక్షిణ భారతదేశానికి తమ రాజ్యాన్ని విస్తరించలేకపోయారంటే దానికి కారణం దక్షిణ భారతంలో విజయనగర సామ్రాజ్యం ఉండడమే. ఈ విధంగా అసంఖ్యంగా ఉన్న మన వీరుల గాథలు వింటుంటే ఒక విషయం స్పష్టమవుతుంది. మనది సంఘర్షణ ప్రవృత్తి. భారతీయులు ఏనాడు ఎవరికి తలవంచలేదు. ఇటువంటి చరిత్రను మన విద్యార్థులకు తెలియజెప్పాలి. వారిలో దేశభక్తిని పెంపొందించాలి. ఎందరో మహారాజులు, ఎందరో మహావీరులు మనపైకి దండెత్తి వచ్చిన విదేశీయులను తరిమికొట్టారు. ఎక్కడికో ఎందుకు, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చూసేంత వరకు భారతదేశం మొత్తాన్ని ఏకాధిపత్యంగా ఏలిన ఒక రాజు మన దేశంలో ఉన్నాడని మనలో చాలా మందికి తెలియదు. ఎంతసేపు అలెగ్జాండర్ గొప్పవాడు, ఔరంగజేబు గొప్పవాడని పరాయి దేశస్తులను పొగడ్డం కాదు, మన దేశంలో కూడా అంతకు మించిన వీరులు ఉన్నారన్న విషయాన్ని గుర్తించాలి. విశ్వవిజేతగా చెప్పుకుంటున్న అలెగ్జాండర్ని ఓడించిన రాజు మన దేశంలో ఉండేవాడని గర్వంగా చెప్పుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీలో చాలామంది నమ్మకపోవచ్చు, ఇవన్నీ అబద్ధాలు అనుకోవచ్చు, కానీ ఇవన్నీ పచ్చి నిజాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మీతో పంచుకునే అవకాశం నాకు కల్పించండి. అదేవిధంగా ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ మరియు మీ బంధువులకు షేర్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.